గురు పౌర్ణమి సందర్భంగా విశాఖలోని సాయిబాబా ఆలయాలు భక్తులతో కోలాహలంగా మారాయి. ఉదయం నుంచి ఆలయాలకు చేరుకున్న భక్తులు బాబాకి ప్రత్యేక అభిషేకాలు పూజలు చేస్తున్నారు. ఇక సాయి మార్గమే తాము అనుసరించే మార్గం అంటున్నారు భక్తులు. ఇక గురు పౌర్ణమి పూజలపై మరింత సమాచారం మా విశాఖ నుంచి మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. విశాఖపట్నంలో సాయి మందిరాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా సాయి మందిరాల్లో సాయిబాబాకి ఇష్టమైన మహాప్రసాదాల నివేదన అలాగే మరి అలంకరణ కూడా భక్తులందరినీ కూడా విశేషంగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా విశాఖపట్నం రైల్వే న్యూ కాలనీ దగ్గర ఉన్న సాయిబాబా మందిరంలో ప్రస్తుతం నేనున్నాను. ఇక్కడ మనం విజువల్స్ లో చూస్తున్నాము. సాయిబాబాకి మహాప్రసాదం నివేదన చేశారు. సాయికి ఇష్టమైన అన్ని ప్రసాదాలని కూడా ఇక్కడ గురు పౌర్ణమి రోజు విశేషంగా పెట్టడం అలాగే ఓం సాయిరామ్ అని అలంకరించడం మళ్ళీ ఈ ప్రసాదాలన్నీ కూడా తిరిగి భక్తులకి ప్రసాదంగా అందజేయడం ఈ ఆలయం యొక్క విశిష్టత. అక్కడ మనం సాయిబాబా విగ్రహాన్ని చూస్తే మనకి నిజంగానే ఎంత తన్మయత్వం పొందుతున్నామనంటే సాయిబాబా అక్కడికి వచ్చి ప్రత్యక్షంగా కూర్చున్నారా అన్న రీతిన మనకి సాయి సద్గురు దర్శనమిస్తూ ఉన్నారు. అలాగే సాయిబాబాకి ముఖ్యంగా ఇక్కడ మనం చెప్పాలంటే భైరవుడు ఇక్కడ చూస్తే కనుక ఎంత న్యాచురల్గా అది మనకి కనిపిస్తుంది అన్నది మనకు అర్థమవుతుంది. అంటే సాయి తన సేవా భావాన్ని భక్తులందరికీ కూడా అలవాటు చేశారు. సాయి తత్వం అంటేనే సేవా మార్గం, ప్రేమతత్వం. అందుకనే సాయిబాబాని ప్రతి ఒక్కరూ కూడా సద్గురువుగా భావిస్తూ ఈరోజు గురు పౌర్ణమి రోజు తొలి గురువుగా ఆరాధిస్తూ పూజలు చేస్తూ ఉంటారు. ఇక్కడ మహాప్రసాదం నివేదన కూడా చేశారు. మనతో ఆలయ ట్రస్ట్ సభ్యులు ఉన్నారు. శేషగిరిరావు గారితో ఒకసారి మాట్లాడదాం. సార్, ఈరోజు ఇక్కడ సాయి మందిరంలో విశేషంగా పూజా కార్యక్రమాలు, మహాప్రసాదం నివేదన ఇవన్నీ కూడా చేశారు. గురు పౌర్ణమి రోజు విశేషమైన పూజా కార్యక్రమాలు ఈ మందిరంలో చేస్తారు. ఇక్కడ ఎలాంటి పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి? మహాప్రసాదం నివేదన యొక్క విశిష్టత. సాయిబాబా అంటేనే గురువు ఆయన గురువుగానే చూశారు, కానీ వేరే రకంగా చూడలేదండి. ఆ గురువును పూజించడం మన యొక్క లక్ష్యంగా మనం భావిస్తున్నాము. అలాగే ప్రతి గురు పౌర్ణమికి బాబా గారికి సారీ రూపంలో ఈ నైవేద్యాన్ని పెట్టడం జరుగుతుందండి. అలాగే స్వీట్స్ కానీ ఆర్ట్స్ కానీ ఇలాగ అన్నిటికీ ఆ రూపంలో స్వామివారికి నైవేద్యం పెట్టడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ప్రతి గురువారం ఇలాగే ప్రతి గురువారం కూడా ఇలాగే ఈ మహాప్రసాదాన్ని స్వామివారికి పెట్టడం జరుగుతుంది. అలాగే మందిరంలో భజన కార్యక్రమం ఉదయం నుంచి 6 గంటలు సాయంత్రం 6 గంటల వరకు అర్ధయాకాహం నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా మా భజన సభ్యులు కూడా ఎక్కడైనా శుభకార్యాలకి పుట్టినరోజులు కానీ లేదంటే గృహోపేసాలు కానీ ఇళ్ళ దగ్గరికి వచ్చి భజన చేయడం కూడా జరుగుతుంది. ఎవరైనా అవసరం ఉంటే చెప్పొచ్చు. అలాగే మహాన్న ప్రసాదం వచ్చిన ప్రతి భక్తుడు అందజేయాలని ఒక 6,000 మందికి 5 నుంచి 6,000 మందికి ఇప్పుడు మొదలు పెడుతున్నామండి. రాత్రి 9 గంటల వరకు కంటిన్యూషన్గా మహాన్న ప్రసాదాన్ని అందజేయడం జరుగుతుంది. ఇక్కడ మనం చూస్తే గనక గురు పౌర్ణమిని పురస్కరించుకొని విశేష ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. భక్తులంతా కూడా వచ్చి సాయి స్మరణ చేస్తూ సాయి భక్తజనులంతా కూడా సాయి భజనలు చేస్తూ మరి ఈరోజు సాయిబాబాని పూజించుకుంటూ కూడా ఇక్కడ మనకి ఆలయాల్లో విశేషమైన పూజ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటిదాకా భజన కార్యక్రమాలు చేసిన భక్త బృందం కూడా మనతో ఉన్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. సాయిబాబా అంటేనే ప్రేమతత్వం, సేవ మార్గం, అలాగే గొప్ప ఆధ్యాత్మిక భావన. మరి సాయిబాబా భజన చేసేటప్పుడు మనకి సాయి సద్గురువు మనతో కలిసి ఆయన అక్కడ ఆడతారు పాడతారు అని చెప్పి ఎన్నో కథలు గాథలు ఉన్నాయి. మీరు సాయిబాబా భజన ఇప్పటిదాకా కూడా చేశారు. గురు పౌర్ణమి రోజు సాయి స్మరణ ఎలా అనిపిస్తుంది? మాకు ఎంతవరకు తెల్లవారు 6 గంటలకు స్టార్ట్ చేసాం. ఇక్కడ భజన కార్యక్రమం ఎలా ఉంటుందంటే భజన పాటలు పాడుతుండసేపు స్వామివారి నామస్మరణ చేస్తుండసేపు మరి ఇంకెవరు కనిపించరు. ఆయన తప్ప ఇంకెవరు అంత భక్తిభావంతో మేము చేస్తుంటాం. అలాగే మాకు అధిష్టాన వర్గం అందరూ కూడా చాలా సపోర్ట్ చేస్తారు. శేషు గారు ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎక్కడ ఏ గొడవలు లేకుండా చాలా చక్కగా ఆయన మెయింటైన్ చేస్తారు. ఫస్ట్. రెండోది ఏంటంటే ప్రతి ఒక్కరు వచ్చి స్వామివారికి దర్శించుకుంటే మనం ఎన్ని కష్టాలు ఉన్నాయి అవలేలుగా తరించిపోతామని నా భావన. ఇది ఇక్కడ భక్తులంతా కూడా ఒకటే మాట చెప్తున్నారు. సాయి స్మరణ అన్నితే ఒక ఆధ్యాత్మిక భావన. ఇక్కడికి వచ్చి సాయిబాబాని చూసి తరిస్తే చాలు మనం ఒక గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతాము. ఎందుకనంటే సాయి ప్రేమతత్వంతో ఉంటారు. సాయి అని ఒక 2 పదాలు మనం పలికితే చాలు ఆయన మనతో ఉంటారు అన్నది భక్తుల విశ్వాసం, నమ్మకం. అందుకనే గురు పౌర్ణమి రోజు సాయిని తొలి గురువుగా మరి సద్గురువుగా భావిస్తూ అందరూ కూడా సాయి మందిరాలకు చేరుకొని ఇక్కడ భజనలు కీర్తనలు ఆలాపిస్తూ
అలాగే సాయి దర్శనం చేసుకుంటూ అన్నదాన ప్రసాదాల్లో వాళ్ళు వితరణ చేస్తూ సాయి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. విశాఖపట్నం అంతా కూడా సాయి మందిరాలు భక్తులతో కిటకిటలాడుతూ మరి గురు పౌర్ణమిని పురస్కరించుకొని ఆధ్యాత్మికతతో విరాజిల్లుతున్నాయి. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM TV.